తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సుమారు 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక అలానే వైవిధ్యమైన పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తన నటనతో అలానే విలక్షణమైన గెటప్స్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ యూనివర్సల్ స్టార్ గా పేరుగాంచారు కమల్ హాసన్ గారు. అయితే ఇద్దరు సూపర్ స్టార్స్ కి ఒక సినిమా విషయంలో చిరంజీవికి అలానే కమల్ హాసన్ గారికి మధ్య నిజంగానే గొడవ జరిగిందంట. అసలు ఆ సినిమా ఏంటి, వీరి మధ్య విభేదాలు కలగడానికి కారణాలు ఏంటి అనేది వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే కళా తపస్వి కె విశ్వనాథ్ గారు కమల్ హాసన్ గారితో సాగర సంగమం, స్వాతిముత్యం వంటి బ్లాక్ బస్టర్ విజయాలను అందించారు. ఇక అలానే చిరంజీవి గారితో ఆపద్ బాంధవుడు, స్వయం కృషి వంటి సినిమాలు చేసి చిరంజీవి గారికి విజయాలను అందించారు. అలానే విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కేలా చేశారు. ఇకపోతే ఆపద్ బాంధవుడు సినిమా సమయంలో ఈ సినిమాని కె విశ్వనాథ్ గారు కమల్ హాసన్ తో చేయాలని అనుకున్నారట. కానీ మధ్యలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చి ఈ సినిమా తనతో చేయవలసిందిగా కోరినట్లుగా అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి. ఇక కె విశ్వనాథ్ గారు చిరంజీవి లాంటి స్టార్ హీరో అడిగితే కాదనలేక ఈ సినిమాని చిరంజీవి గారితో చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇక ఈ విషయంలో కమల్ హాసన్ కి చిరంజీవికి మధ్య గొడవలు జరిగాయట. ఎందుకంటే కమల్ హాసన్ ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ విని దానికి సంబంధించిన మేక్ ఓవర్ లో బిజీగా ఉన్న సమయంలోనే చిరంజీవి దగ్గరికి కథ వెళ్ళిందంట. దానికి చిరంజీవి ఓకే చెప్పాడు. ఇలా అనుకోకుండా జరిగిన సంఘటన చిరంజీవి, కమల్ హాసన్ ఇద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ జరగడం వల్ల ఇద్దరి మధ్య చిన్న చిన్న విభేదాలుగా అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి. ఏదేమైనా కమల్ హాసన్ గారు ఆపద్ బాంధవుడు మూవీ చేసుంటే ఎలా ఉండేది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.